రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వాహనదారులకు ఒక బిగ్ షాక్, ఒక అలర్ట్ కూడా అని చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు ఒక కేసు తీర్పు వెలువరించిన క్రమంలో ఈ షాక్ను, ఈ అలర్ట్ మెసేజ్ని అందరికి పాస్ చేసిన క్రమం. మరి ముఖ్యంగా వాహనదారులకు ఇదొక అలర్ట్గా చెప్పుకోవచ్చు. సో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వీరికి పెట్రోల్ డీజిల్ బంద్ అంటూ కూడా, అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ చేసి ఉండారో తాము నడుపుతున్న వాహనాలకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అన్నది ఉండాలి. ఒకవేళ ఇన్సూరెన్స్ చేయని పక్షంలో వారికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆ వాహనాలకు ఖచ్చితంగా పోయొద్దు అంటూ కూడా ఈ క్రమంలో ఒక అలర్ట్ను, అదేవిధంగా ఒక సూచనను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం దీని మీద కసరత్తు చేస్తుంది. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఏ స్టేట్ నుంచి స్టార్ట్ చేయాలి, ఏ ప్రదేశంలో ఉన్న వాహనదారులకు ముందుగా ఇది పైలట్ ప్రాజెక్టుగా అప్లై చేయాలన్న ఆలోచనలు అయితే ఉంది. మరి ముఖ్యంగా దేశంలో బీమా లేని వాహనాలకు చెక్ పెట్టేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న ఒక నిర్ణయంగా భావించవచ్చు దీన్ని. ఇక ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్ బంకులలో ఇంధనం పోసేలాగా కొత్త పైలట్ ప్రాజెక్టును తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ, అదేవిధంగా ఐఆర్డీఏలను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇక మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండాలి. కానీ లక్షలాది వాహనాలు బీమా సదుపాయం లేకుండానే, బీమా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించుకోకుండానే రోడ్ల మీద లక్షలాదిగా ఉన్నాయంటూ కూడా సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యానం చేసింది. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పరిహారం దక్కడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటేనే, ఆ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి చనిపోయినప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు వారికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ నష్టపరిహారం చెల్లించకుండానే లక్షలాది వాహనాలు, అదేవిధంగా ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, 4 చక్రాల వాహనాలకు కూడా మరి ఎటువంటి క్లెయిమ్స్ అందట్లేదు అంటూ కూడా ప్రమాదాలు జరిగినప్పుడు మరి బాధితులకు తగిన పరిహారం అందాలి. ఆ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ కూడా సుప్రీంకోర్టు తానిచ్చిన ఈ ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ని బలపరుచుకుంటున్న క్రమం మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఒక కీలక ప్రతిపాదన చేసింది. అయితే వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్ బంకులలో వీరికి డీజిల్ కానీ లేకపోతే ఆ యొక్క పెట్రోల్ కానీ ఖచ్చితంగా పోయాల్సిన పరిస్థితి అంటూ కూడా ఈ మేరకు ఒక పైలట్ ప్రాజెక్టును తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మరి సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు అయితే పంపించింది. ఈ ప్రాజెక్టు రూపకల్పన కోసం కేంద్ర రోడ్డు రవాణా, అదేవిధంగా రహదారుల మంత్రిత్వ శాఖ అంటే MORTHతో కలిపి పనిచేయండి అంటూ కూడా ఒక సూచన చేసింది. సో ఇదే క్రమంలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీల్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. సో ఇప్పటికే లక్షలాది మంది వాహనదారులకు మరి ఇన్సూరెన్స్ లేకుండానే తమ వాహనాలను రోడ్డు మీద తీసుకొస్తున్నారు. అదేవిధంగా అనుకోకుండా ఒకవేళ ఏమన్నా ప్రమాదాలు జరిగినప్పుడు, ఆ ప్రమాదాల బారిన పడినప్పుడు వారికి ఎటువంటి నష్టపరిహారం కూడా అందటం లేదు అంటూ వ్యాఖ్యానించిన క్రమం. ఇక ANPR అనే కెమెరాలతోటి, ప్రత్యేక కెమెరాలతోటి ఈ వాహనాలకు లైసెన్సులు ఉన్నాయా, మరి చలనాలు ఉన్నాయా, సో ఏ క్రమంలో మరి అవి ఉన్నాయి, ఆ స్టేటస్ ఏంటి అన్న విషయం కూడా ఆ కెమెరాల సహకారంతో చిత్రాలను తీయడం, అదేవిధంగా ఆ ఇమేజెస్ను ప్రాసెస్ చేయడం. సో ఇమేజ్ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ నెంబరు ప్లస్ ఆ వెహికల్ నెంబర్ని తీసుకున్న తర్వాత అంటే కంప్యూటర్లో పెట్టి అందులోంచి కూడా చెకప్ చేయనున్నారు. సో ANPR కెమెరాలను కూడా ఈ పైలట్ ప్రాజెక్టులో వాడనున్నట్లు మనకు తెలియవస్తుంది. అయితే కోర్టు మరొక సూచన కూడా చేసింది. బీమా నిబంధనలను అమలు చేసేలాగా ఆ బీమా అమలును మరింత పకడ్బందీగా అమలు చేయండి అంటూ కూడా కేంద్రానికి సూచించిన క్రమం. రహదారులపై ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ అంటే ANPR కెమెరాలను వాడటం ద్వారా ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్ వాహన పోర్టల్తో అనుసంధానం చేయాలని కూడా ఆదేశించింది. దీనివల్ల బీమా చేయకుండా ఉన్న వాహనాలను గుర్తించడం, తద్వారా వారికి చలనాస్ పంపించడం లేదా వారికి సంబంధించిన నోటీసులు పంపడం కూడా చేయబోతోంది. సో ఇటువంటి వాహనాలు ఏదైనా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి లేకపోతే డీజిల్ బంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డీజిల్ లేదా పెట్రోల్ కొట్టాలి అనుకుంటే వారికి పోయొద్దు అంటూ కూడా, వారికి ఎటువంటి లిక్విడ్స్ని అమ్మవద్దు అంటూ కూడా ఇక్కడ ఆదేశాలను జారీ చేసింది. ఇక అలాగే ట్రాఫిక్ పోలీసుల చేతిలో కూడా ఉండే మొబైల్ పరికరాల ద్వారా రియల్ టైంలో బీమా వివరాలు తనిఖీలు చేసి చలాలను విధించాలని కోర్టు అక్కడ సూచించడం జరిగింది. అయితే ఇప్పటికే బండికి సంబంధించిన అన్ని డేటా కూడా సీ బుక్ కానీ లేకపోతే ఏమైనా చలనాలు ఉన్నాయా ఆ విషయాలను కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు తమ దగ్గర ఉన్న కెమెరాలలో ఫోటోలు తీస్తే ఆ ఫోటోలను ఆ యాప్లోకి సబ్మిట్ చేస్తే, ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే ఆ యాప్లో మరి అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి. అట్లాగే ఇన్సూరెన్స్ కూడా ఉందా లేదా అన్న విషయం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ట్రాఫిక్ పోలీసులకు కూడా
మరి వారికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తున్నట్లుగా చెప్తోంది సుప్రీంకోర్టు. దేశంలో రోడ్లపై తిరుగుతున్న వాహనాలలో ఏకంగా 56% వాహనాలకు పైగా ఇన్సూరెన్స్ లేదని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది. అయితే పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ద్వారా స్పష్టమైంది ఈ విషయం అంటూ కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు బయటపెట్టిన విషయం. ఇక దేశవ్యాప్తంగా ఉన్న 30.48 అంటే 30.48 కోట్ల వాహనాలు దాదాపు 16.54 కోట్ల వాహనాలకు బీమా లేదంటూ కూడా ధర్మాసనం ఇక్కడ పేర్కొన్నది. సో మొత్తం మీద ఉన్న 30.48 కోట్ల వాహనాలలో దాదాపు వాటిలో 16.54 కోట్లు అంటే సగానికి పైగా వాహనాలకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేవని కూడా ఇక్కడ కనిపెట్టడం జరిగింది. ఈ వ్యాఖ్య ఏకంగా ధర్మాసనం చేయటం ఇక్కడ కీలక పరిణామంగా తీసుకోవచ్చు. సో దీనివలన రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులకు సకాలంలో నష్టపరిహారం అందని క్రమం. సో మరి న్యాయపరమైన చిక్కుల్లో కూడా కూరుకుపోతున్నారు. ఆ న్యాయం కోసం మళ్ళీ కోర్టుల దగ్గరికి వస్తున్నారంటూ కూడా చేసిన క్రమం. మొత్తం మీద దేశంలో ఉన్న సగానికి పైగా వాహనాలకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు. వీటికి ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందే. ఇన్సూరెన్స్ చేయించకపోతే ఏఎన్పిఆర్ అనే ప్రత్యేకమైన కెమెరాలలో ఫోటోలు తీయడం, వాటి డేటా మొత్తం కలెక్ట్ చేసుకోవడం, ఆ డేటాను కంప్యూటేషన్ చేసిన కంప్యూటర్లోకి యాప్లోకి పంపించడం. సో దాని ద్వారా వాహనాలకు ఇన్సూరెన్స్ లేదన్న విషయం తెలుసుకుని వారి మీద చర్యలకు ఇక్కడ పూనుకోబోతుంది. దీనికంటే ఒక ముందు అడుగు వేసిన క్రమం ఏంటంటే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే, డీజిల్ బంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎటువంటి మరి ఆయిల్ను పోయొద్దు అంటూ కూడా. సో ఇది కేవలం ఒక పైలట్ ప్రాజెక్ట్గా మాత్రమే మీరు అప్లై చేయండి అంటూ భవిష్యత్తు కాలంలో అప్లై చేయడానికి వీలుంటుందా అన్న క్రమంలో కూడా మరి సుప్రీం కోర్టు ఇక్కడ సూచనలు చేసింది. ఈ ఆదేశాలను, సూచనలను కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఎప్పటి నుంచి అమలు చేయనుంది, ఎప్పటి నుంచి వాహనాలకు పెట్రోల్ పోస్తారు లేదా డీజిల్ పోయిరా అన్న క్రమంలో కూడా మరి వాహనదారులు ఒక ఆలోచన పడ్డారు. మొత్తం మీద కొన్ని చట్టాలు అనేవి, కొన్ని ఆదేశాలు అనేవి, కొన్ని సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ అనేవి కొంతమందికి కఠినంగా అనిపించినా సో దీర్ఘ దృష్టితో ఆలోచించి చేస్తారు కాబట్టి సో సరైన నిర్ణయం తీసుకున్నారంటూ కూడా మరి కొంతమంది వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు ఎలా ఉన్నా సరే మొత్తానికి సుప్రీంకోర్టు చేసిన ఈ ఆదేశాలు లేదా గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇటువంటి ఈ అంశం మీద ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక అదేవిధంగా అమలు చేయడం పైలట్ ప్రాజెక్టుగా తీసుకోబోతుందని కూడా తెలుస్తోంది. కెమెరామెన్ సన్నీతో దుర్గా.